అయ్యయ్యో, నేను ఇప్పుడే వస్తాను, అంతవరకు పడుకో. అలాగే పడుకోనన్నా. ఆర్య, 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 ఏం చేస్తున్నావు ఆర్య? నీకేదో జ్వరం అని బామ్మ చెప్తుందేంటి? జ్వరమా? నాకా? నథింగ్. అవును, నైట్ శ్మశానానికి వెళ్ళావా? వెళ్ళడం ఏంటి, తిరిగి రావడం కూడా అయ్యింది. అవునా? సమాధి పైన నిమ్మకాయలు పెట్టావా? ఫోటోలు దిగావా? ఏవి? నిమ్మకాయలు ఫోటోలేంటి, ఏకంగా దెయ్యాలతోనే ఫోటోలు దిగొచ్చాను. అవునా? ఏవి చూపించు. చూడు. ఒక ఆడపిల్ల మీద పగబట్టిన మగదయ్యంతో దిగాను. ఆ పక్క చూడు, డాన్స్ చేసే ఆడదయ్యంతో దిగాను. అటు పక్కది కూడా చూడు. అటు ఇటు కానివాడు దెయ్యం అయితే వాడితో దిగాను. చూసావా? ఎప్పటికైనా ఒప్పుకుంటావా నేను ధైర్యవంతుడని? ఏంటి అలా చూస్తున్నావు? నా ధైర్యాన్ని చూసి నీ నోట మాట రావట్లేదా? లేకపోతే నన్ను ఎలా పొగడాలో తెలియక ఫీల్ అవుతున్నావా? నువ్వు బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. దేనికి? నిన్ను నువ్వు హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూవ్ చేసుకోవడం ఏంటి? నేను ఆల్రెడీ హీరోనే. అవునా? సినిమా దయ్యాలని నీ ఫోటో పక్కన పేస్ట్ చేస్తే నువ్వు హీరో అయిపోతావా? సినిమా దెయ్యాలేంటి, అవి నిజంగా దెయ్యాలే. వాటితో నైట్ నేను అంత్యాక్షరి కూడా ఆడాను. అబ్బో, ఈ దయ్యం ఏం పాడింది? వదల బొమ్మాలి వదలా అందా? కాదు కాదు, వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందాం అని పాడింది. అవునా? 2005 లో చనిపోయిన దయ్యం 2016 లో రిలీజ్ అయిన సినిమాలో పాట ఎలా పాడింది? లాజిక్ లేదే. చచ్చిన తర్వాత దెయ్యాలు అవుతారు, అయినా దెయ్యాలకి లాజిక్ ఉండదు. నువ్వు గదిలోకి రావాలంటే డోర్ తీసుకొని రావాలి, అవి గోడలోంచి వచ్చేస్తాయి. వాటి లాజిక్ సరే, కానీ నీ మ్యాజిక్ పనిచేయలేదు. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ నాకు చిన్నప్పుడే తెలుసు. ఇందులోని దెయ్యాలు అందరికీ తెలుసు. ఇంటర్నెట్ లో గోస్ట్ ఫోటోస్ అని కొడితే చాలు, ఇంతకన్నా మంచి ఫోటోసే దొరికేవి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? ధైర్యం బ్లడ్ లో ఉండాలి. అరువు ధైర్యాన్ని అద్దెకి తెచ్చుకుంటే ఇదిగో ఇలాగే పరువు పోతుంది. దరిద్రపు గుడ్డుదానా, ఎందుకు వచ్చావి? వాడు చచ్చాడో బతికాడో చూడడానికి వచ్చావా?
వాడు చస్తే సంతోషించడానికా, బతికితే చంపేయడానికి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావే? ఏ దుర్ముహూర్తంలో నువ్వు వాడికి పరిచయం అయ్యావో కానీ అప్పటి నుంచి వాడు అష్ట కష్టాలు పడుతున్నాడే. ఏ మందు పెట్టవే? నీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. ఆఖరికి నీ కోసం చావు దాకా కూడా వచ్చాడే. నువ్వేమో పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు. మా ఊసురు ఊరికే పోదే. వాడికి ఏదైనా అయితే నువ్వు మట్టి కొట్టుకుపోతావు, సర్వనాశనం అయిపోతావు. వసై, నా శాపం నీకు తగులుతుంది, తప్పకుండా తగులుతుంది. మీరు ఊరుకోండి. వెళ్ళవే. ఇంకెప్పుడు నా కొడుకు కంటికి కనిపించకు. వాడిని కనీసం ప్రాణాలతో అయిన మిగిలిని. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, ఇక్కడ స్నేహ ఎవరు? ఇదిగో ఈ శని దేవతే. ఆవిడిప్పుడు శనిదేవత కాదు, మీ పాలిట అదృష్ట దేవత. అదృష్ట దేవత ఏంటండి? నా కొడుకుని మింగేసింది ఇదే. సారీ, పేషెంట్ ఈవిడ్నే కలవరిస్తున్నారు, ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. అతని ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి మేడం. మీరు ఒకసారి లోపలికి వచ్చి అతనికి కనిపించి మాట్లాడితే గానీ బతికేటట్లు లేరు. ప్లీజ్ కమ్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మా డాక్టర్స్ కానీ ఏ దేవుళ్ళు కానీ అతన్ని కాపాడలేరు. అది మీ వల్లే అవుతుంది. రండి. ఆగో. ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రాణ భిక్ష వాడికి ఏం అవసరం లేదు. నా కొడుకుని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు. అది కాదండి. చాలు డాక్టర్ గారు, చాలు. ఈ శని దేవత వల్ల, ఈ రాక్షసు వల్ల మేం పడ్డ అవమానాలు, గాయాలు మాకింక చాలు. మా ప్రాప్తం ఎలా ఉంటే మాకు అలా జరుగుతుంది. అది కాదండి. ఇది కనిపిస్తే గాని, మాట్లాడితే గాని నా కొడుకు బతుకుతాడు అనుకుంటే ఆ ప్రాణం మా వాడికి అక్కర్లేదు. కావాలంటే నా ప్రాణం తీసుకుని వాడిని బతికించండి. అంతేకాని దీని దయాదాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. దీని నీడ గాని గాలి గాని మా వాడికి సోకడానికి వీల్లేదు. అంతే. ఇంకా గుడ్ల గోపల అలా చూస్తూ నిలబడ్డామేవే, పో ఇక్కడి నుంచి. వాళ్ళకంటే ముందు మనకే కదా పెళ్ళయింది. వాళ్ళకి నిజంగా పెళ్ళైంది, మనకైందా? అంటే పెళ్ళైతే బాగుంటుంది కదా. అంటే మనం కూడా వాళ్ళలాగా